హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోద్దు భయ్యా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు అవర్ వీడియో. ఈ మధ్యకాలంలో నేను చూసిన వెబ్ సిరీస్లో నాకైతే పిచ్చగా నచ్చిన సిరీస్ మాత్రం పరువు అనే చెప్పాలి భయ్య. సో ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. అయితే సిరీస్ మొత్తం సస్పెన్స్తో నింపేశారు. ఒక్క రోజులో జరిగే కథను చాలా గ్రిప్పింగ్గా చూపించారు. ఈ సిరీస్లో మ్యాక్సిమం ఒక మర్డర్ మిస్టరీగా కథను చూపిస్తూనే ఉంటారు. అందులో కులం కోసం ఎంతకైనా తెగించే కుటుంబాలు ఇంకా ఉన్నాయనే చూపించారు. పరువు హత్యలు, ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారని చూపించే సీన్స్ అయితే చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. సో ఈ సిరీస్లో మనకి ఒక కాంటెంపరీ కంటెంట్ ఏం కావాలో అన్నీ ఉన్నాయి భయ్య. క్రైమ్ అండ్ పరువు హత్యలు అండ్ కుల వివక్ష, ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు చేసే కొన్ని పనులు, ఇవన్నీ చూపించారు భయ్య. అన్నీ ఒకే సిరీస్లో ఉన్నాయి అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉన్నాయి. మెయిన్గా సిద్ధార్థ నాయుడు స్క్రీన్ ప్లే, శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్కి మెయిన్ ప్లస్ పాయింట్స్. విప్లవ్ ఎయిటింగ్తో ఆడియన్స్కి అయితే ఒక క్యూరియాసిటీ అయితే కలిగించాడు సీన్కి. దాంట్లో ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. సుష్మిత కొనిదల, అదే భయ మన చిరంజీవి డాటర్, తన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి భయ. ఈ వెబ్ సిరీస్ సక్సెస్లో తెర వెనక ఉన్నదైతే వీళ్ళైతే, తెర పైన మన నివేద పేతురాజ్, నాగబాబు, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్ వీళ్ళైతే ప్రాణం పోసారు మేము. నిజంగా ఒక యాక్టర్లో 100% పర్ఫార్మెన్స్ బయటికి రావాలంటే వెబ్ సిరీస్ ఒక్కటే ఒక బెస్ట్ పాత్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నివేద పేతురాజ్ ఎంత పర్ఫార్మరో మనకు తెలిసిందే. కానీ మూవీస్లో ఉన్న 2.5 అవర్లో హీరో కోసం ఒక 50% కేటాయిస్తే, మిగతా విషయాలకి ఇంకొంచెం కేటాయిస్తే, సో హీరోయిన్కి పర్ఫార్మెన్స్కి వచ్చే చాలా తక్కువ టైం అయ్యా. సో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. కానీ నిజమైన వెబ్ సిరీస్లో మాత్రం ఆ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది. సో నివేద పేతురాజ్ విషయంలో అదే జరిగింది. తనైతే పర్ఫార్మెన్స్తో చించేసింది భయ. మామూలుగానే మనకు తెలుసు తను మంచి పర్ఫార్మర్ అని, కానీ ఈ వెబ్ సిరీస్లో మొత్తం తనే నడిపించింది. నాగబాబు, సరే మనకి నాగబాబు గురించి తెలిసిందే, ఏ క్యారెక్టర్ అయినా సరే చాలా అవలీలగా న్యాచురల్గా ఆ క్యారెక్టర్ చేస్తాడు. సో అది మనకు తెలిసిందే. సో నాగబాబు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ప్రణీత పట్నాయక్ భయ్య. సో ప్రణీత పట్నాయక్ అనే ఒక క్యారెక్టర్ తానైతే ఎపిసోడ్కి డిఫరెంట్ షేడ్స్ చూపించైతే మనల్ని అల్లాడించింది సిరీస్లో. అండ్ నరేష్ అగస్త్య, సో తను హీరో క్యారెక్టర్, తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. చాలా షేడ్స్ ఉన్నాయి భయ్య తన క్యారెక్టర్లు కూడా. మెయిన్గా ఈ స్టోరీ ప్లాట్కి వస్తే, ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకుండా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మన నరేష్ అండ్ నివేద. సో కులం తక్కువ అని చేసుకున్నారని ఇంట్లో వాళ్ళైతే దూరం పెడతారు. సో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి దూరంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. కానీ అనుకోకుండా తన పెదనాన్న, డాలీ క్యారెక్టర్ భయ్య మన నివేద అది. సో డాలీ వాళ్ళ పెదనాన్న చనిపోవడం వల్ల చివరి చూపు కోసం విజయవాడ రావాలనుకుంటారు. అయితే ఈ జర్నీలో తన బావైన, నివేద బావైన ఈ చందు అయితే తనకిష్టం లేకపోయినా సరే వాళ్ళని డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఈ డ్రాప్ చేసే వేలో నివేదాకి అండ్ చందుకి మాట పెరిగి కొంచెం గొడవలు అవుతాయి. సో ఈ గొడవల్లో తను ఒక దగ్గర ఆగి ఏదో గన్ తీసుకున్నట్టుంటాడు. సో ఇది చూసి నివేద టెన్షన్ పడిపోయి, సో ఈ టెన్షన్లో వాళ్ళకి తెలియకుండానే, అనుకోకుండానే చందుని మర్డర్ చేసేస్తారు. సో చందుని చంపేసిన తర్వాత అప్పుడు కథ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో వీళ్ళు తనకు దొరకకుండా చందుని ఏం చేయాలి, మర్డర్ చేసిన శవాన్ని ఏం చేయాలి, ఇలా ఈ టెన్షన్తో నడుస్తుంది. మధ్యలో పోలీసులు అండ్ అదే చందు కోసం మన ఎమ్మెల్యే రామయ్య క్యారెక్టర్ చేసిన నాగబాబు అండ్ తన లవర్ అయిన ప్రణీత పట్నాయక్ వీళ్ళు తన కోసం ఎదుగుతూ ఉంటారు. ఈ టెన్షన్లో వాళ్ళు ఎక్కడ దొరికిపోతారు, వాళ్ళు టెన్షన్ పడుతూ మనల్ని కూడా టెన్షన్ పెడతారు భయ్య. ఇది చాలా కిక్కిస్తుంది. ఎపిసోడ్కి ఒక్కో ట్విస్ట్ అయితే మనకి చాలా గ్రిప్పింగ్ అనిపిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రకంగా ఒక్కో ట్విస్ట్తో రన్ అవుతుంది. సో ఇటువంటి సిరీస్లో జనరల్గా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం గజిబిజిగా ఇరిటేషన్ వస్తుంది. కానీ ఈ సిరీస్లో మాత్రం క్యారెక్టర్లు దండిగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20 క్యారెక్టర్స్ దాకా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకైతే ఇరిటేషన్ రాదు భయ్య. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది అండ్ హానెస్టీ
రోల్ ఉంటుంది. అఫ్కోర్స్ చిన్న క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి అంత ఇరిటేషన్ అనిపించింది క్యారెక్టర్ గుడ్. ఇటువంటి సిరీస్ మన తెలుగులో ఇంకా రావాలి, ఇంకా రావాలి. తెలుగు వెబ్ సిరీస్ అనేది ఒక స్థాయికి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నా భయ్య. కొంచెం కాకపోతే కొంచెం బూతులు ఎక్కువగానే ఉన్నాయి, భరించాలి తప్పదు. ఆ మాత్రం మసాలా లేకపోతే కిక్కు రాదు. సో యాక్చువల్గా ఈ సిరీస్ ఎప్పుడో చేద్దాం అనుకున్నా రివ్యూ, కానీ కుదరలేదు భయ్య. మన కల్కి హంగామాలో ఈ రివ్యూ చేయడానికి కుదరలేదు. మీరు ఇంకా ఈ సిరీస్ చూడకపోతే వెంటనే ఈ వీకెండ్కి జీ5లో చూసేసేయండి, ఎంజాయ్ చేసేయండి. బాయ్, ఉంటా. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయినా భయ్య, ఈ పరువు వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కూడా ఉంది. ఈ సెకండ్ సీజన్కి లీడ్ ఇస్తూ లాస్ట్లో క్లైమాక్స్లో దొరబాబు అనే ఒక నేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరి దొరబాబు అనే క్యూరియాసిటీ మనకు కలుగుతుంది. అండ్ దాంతోపాటు క్వీన్ కావ్యగా మన బిందు మాధవి చాలా గార్జియస్గా, చాలా బ్యూటిఫుల్గా ఒక 2 minutes తన స్పోకెన్ ఇంగ్లీష్ తోటి అండ్ మనకైతే మంచి కిక్ ఇచ్చింది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్, సెకండ్ సీజన్. సో చూద్దాం ఎలా ఉంటుందో.